హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్మ ప్రవీణ్. ఈరోజు మళ్ళీ మనకైతే హైదరాబాద్ కిరాయి రావడం అయితే జరిగింది. ఇంటి సామాన్ వేసుకుపోవాలన్నమాట. ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, ఎంత కిరాయి తీసుకుంటున్నా, అది మొత్తం వీడియో రూపకంలో చూపిస్తా. వీడియో అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మన దగ్గర నుంచి ఒక 10 కిలోమీటర్స్ అన్నమాట లోడింగ్ పాయింట్ అయితే వెళ్ళాను. లోడింగ్ పాయింట్ నుంచి అన్లోడ్ పాయింట్కి 180 కిలోమీటర్స్ వస్తుంది. సికింద్రాబాద్ అండి, సికింద్రాబాద్ దగ్గర వెస్ట్ మారేడుపల్లి. సరే, మనకి ఈవినింగే చెప్పారు, పొద్దున 4:30కి రండి అని వాళ్ళు కాల్ చేశారు మార్నింగే. సరే వస్తా అని చెప్పేసి పోయి వెళ్ళాను. అదే అండి లోడింగ్ పాయింట్, ఇల్లు అయితే అదే, అక్కడైతే పెట్టేశాను. అయితే వాళ్ళు కూడా ఒకరిద్దరిని పెంచుకొని కొంచెమే ఉంది సామాను లోడ్ చేశారు. నేను పట్టా కట్టుకున్నాను, వర్షం వస్తే మళ్ళీ మధ్యలో ఇబ్బంది అని చెప్పేసి పట్టా అయితే మంచిగానే కట్టేసుకున్నా. అప్పటికే తెల్లారిపోయింది, ఇక సన్లైట్ వచ్చేసింది, ఇక బయలుదేరాలన్నమాట. వాళ్ళ దగ్గర పొలాలు ఉన్నాయండి, ఎక్కువ పొలాలే ఉన్నాయి, చిలకలు తక్కువ ఉన్నాయి. మంచి లొకేషన్, బాగా అనిపించింది. పొలాల మధ్యలో నుంచి రోడ్డు, అటు చూసిన పొలాలే, ఇటు చూసిన పొలాలే, మంచిగా అనిపించింది. వాళ్ళ కొడుకుకి అన్నమాట సామాన్ తీసుకెళ్ళేది. మనకి హైదరాబాద్కి ఒక 2300 అయితే కొట్టించాను. ఓకే, సరిపోతుందిలే అనుకున్నా. అయితే ఇప్పుడు ఎంత కిరాయి తీసుకున్నాను ఏంటి అనేది చెప్తాను. నార్మల్గా 180 కిలోమీటర్స్ వచ్చిందండి. 180 360 అవుతుంది. 360 అంటే మనం చిన్న బండి కాబట్టి 20 తోటి క్యాలిక్యులేట్ చేసినా కూడా 7200 అవుతుంది. అయితే ఇందులో మీకు చెప్పాను కదండి ఏ కిరాయి ఎంత తీసుకోవచ్చు ఏంటి అనేది. నార్మల్గా మన క్యాలిక్యులేషన్ ప్రకారం అయితే 160 నుంచి 400 మధ్యలో వరకు 18 తోటి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 18 తోటి అంటే 7200. అందులోకి వెళ్ళి 2 రూపీస్ మైనస్ చేసి 720 మైనస్ చేసినా కూడా నార్మల్ అప్రాక్సిమేట్లీ 700 మైనస్ చేస్తే 65 అవుతుందండి. అంటే మనం 65 వరకు వెళ్ళొచ్చు. నార్మల్గా తక్కువలో తక్కువ, ఒకవేళ లోడ్ తక్కువ అనుకుంటే సరే వెళ్ళొచ్చు అని మనకు అనిపిస్తే 65 వరకు వెళ్ళొచ్చు. అయితే నాకు ఎంత ఇచ్చారంటే 6 ఇచ్చారండి. అయితే 6కి వెళ్ళకూడదు, నార్మల్గా 65 వరకు అయినా వెళ్ళాలి. ఎందుకంటే మనం వెళ్తున్నాం కానీ ఎవరైతే వెళ్ళరు అట్లా వెళ్ళొద్దు కూడా. ఎందుకంటే డ్రైవర్కి ఏముండదు, వెహికల్కి మినిమం ఉండాలి కదా. కాకపోతే ఏంటంటే మనకు దీంట్లో ట్విస్ట్ ఉందండి. వచ్చేటప్పుడు మనకు కొంచెం పని ఉంది, ప్లస్ మళ్ళీ వీళ్ళు మనకి రిలేషన్స్, కొంచెం లాంగ్ రిలేషన్స్ అన్నమాట. ఇక నేను వాళ్ళ దగ్గర ఏం మాట్లాడలేకపోయినా, సరే రమ్మంటే వస్తా అని చెప్పా. ఇక నేను కిరాయి గురించి ఏం డిస్కస్ చేయలేదు. అయితే మీకు ఇంకొకటి కూడా చెప్తానండి. నార్మల్గా మనకు 65 అంటే చూసుకోండి, మనం 2500 ఫ్యూయల్ పోపించినా కూడా 2500 వెహికల్ ఛార్జ్ అవుతుంది. ఎంత అవుతుందండి? 5000 అవుతుందా? మనకు డ్రైవర్కి మినిమం 1000 నుంచి 1200 ఉండాలి కదా, 1 డే పడుతుందంటే, అంటే 62 పడుతుంది కదా. మళ్ళీ మనకు టోల్ గేట్కి వచ్చేసరికి ఒక 330 రూపీస్ టోల్ గేట్ పడుతుంది కదా, అప్ అండ్ డౌన్ కలిపి, అంటే 65 అవుతుంది కదా. 6566 నేను చెప్పిన లెక్క వరకు బరాబర్ వచ్చింది కదా. అట్లా అనమాట. ఎప్పుడైనా ఇలానే క్యాలిక్యులేట్ చేసుకోండి ఫ్రెండ్స్. డ్రైవర్ అన్నలు ఇది మాత్రం కరెక్ట్గా చూసుకోండి. నేను ఒక వీడియో పూర్తిగా పెట్టాను, చూడండి. ఇట్లా వెళ్తే మనకి కొంచెం ప్లస్ పాయింట్, కస్టమర్కి కూడా మంచి రీజనబుల్గా ఓకే వీళ్ళు ఒక క్యాలిక్యులేషన్ ప్రకారం తీసుకుంటారు అని వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు నేను చెప్పాను కదండి, నేను అలా కిలోమీటర్ వైజ్ క్యాలిక్యులేట్ చేసినా అంతే వచ్చింది, లేదు ఇలా క్యాలిక్యులేట్ చేసినా ఫ్యూయల్ వైజ్ క్యాలిక్యులేట్ చేసినా కూడా కరెక్టే వచ్చింది. 2500 ఫ్యూయల్ అయినా, 2500 వెహికల్ ఛార్జ్ అయినా కూడా డ్రైవర్కి 1200 అయినా, 300 టోల్ గేట్లు, 400, కరెక్ట్ 6566కి వచ్చింది కదండి. అంటే చిన్న బండి వరకు. సరే పెద్ద బండి అంటే మళ్ళీ మీరు 25 తోటి క్యాలిక్యులేట్ చేస్తారా, 22 మీ బండి మైలేజ్ బట్టి, దాంట్లో వేసుకెళ్ళే లోడుని బట్టి చూసుకోవచ్చు. కానీ మొత్తం అప్రాక్సిమేట్లీ అయితే తక్కువనే అవుతుంది. ఇది చూడండి, హైదరాబాద్ అయితే ఎంటర్ అయిపోయాము. ఇది ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ వాడితే కనుక మనకు సిటీతో సంబంధం ఉండదు, డైరెక్ట్ ఉప్పల్లో దిగొచ్చు అనమాట రింగ్ రోడ్లో. కానీ అది పడేసరికి ఇంకో 5 years పడుతుంది. చూడు, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము. అయితే ఈరోజు ట్రాఫిక్ నార్మల్గా అయితే మనకు మేడిపల్లి నుంచి సిటీ ఎంట్రెన్స్ నుంచి అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ వరకు చాలా హెవీగా ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఈరోజు August 15th అయింది, కొంచెం అంత ట్రాఫిక్ ఏం అనిపించలేదు, కొంచెం ఫ్రీగానే వచ్చేసినాము. ఉప్పల్ రింగ్ రోడ్ అయితే ఎన్నిసార్లు వెళ్ళినప్పుడల్లా కొత్తగా అవుతుందండి. మళ్ళీ కొత్త అవుతుంది. ఒక పైన చూడండి రూఫ్ వేశారు, అంటే నడకదారి ఉంటుంది కదండి రోడ్ దాటనీకి అని. లేకపోతే చూడడానికి లుక్ కూడా చాలా బాగుంది.
అంతకుముందు ఒక్కొక్కటి ఒకసారి వెళ్ళేసరికి ఒకసారి వెళ్ళేసరికి అప్డేట్ అవుతుంది. ఉప్పల్ రింగ్ రోడ్ అయితే ఫుల్ అప్డేట్ అవుతుంది. ఆ ముందు కనబడేది మెట్రో లైన్ అండి. మెట్రోకు నాకు అనుసంధానం బాగుందండి. అదేంటనే చెప్తాను. 2017లో మెట్రో స్టార్ట్ అయినప్పుడు నేను అందులో చేశానండి. నేను టికెట్ కలెక్టర్గా చేశాను. 2 years చేశాను కరోనా వరకు. కరోనాలో అమ్మకి హెల్త్ బాగాలేకపోతే వచ్చేసా. ఇటే డ్రైవింగ్ ఫీల్డ్లో సెట్ అయిపోయాను. అది ఉప్పల్ మెట్రో స్టేషన్. ఇది చూడండి, ఈ అప్సిగూడ స్టేషన్కి నాకు చాలా సంబంధం ఉంది. 2 సంవత్సరాల 2 నెలలు చేశాను ఇందులో టికెట్ కలెక్టర్గా. అందుకే ఇక్కడికి రాగానే అది తెలియని వైబ్రేషన్ వస్తుంది నాకు. మొత్తానికి అన్లోడ్ పాయింట్కి వచ్చేసాము. అన్లోడ్ చేశారు, వీల్లేదన్నమాట. వాళ్ళ అబ్బాయి అయితేనే. రూములు చాలా పెద్దగా ఉన్నాయండి. 14,000 అంట వెస్ట్ మారేడుపల్లి. కానీ రూములు చాలా పెద్దగా ఉన్నాయి. దాని పూజ కార్యక్రమాలు అయిపోయి పాలు పొంగిచ్చేశారు. అన్లోడ్ అయింది. అన్లోడ్ అయిన తర్వాత మీకు చెప్పాను కదండి వచ్చేటప్పుడు వేరే ట్విస్ట్ ఉందని. అదేం లేదండి. మా మిస్సెస్ మా పిల్లలు కూడా అక్కడే ఉన్నారు హైదరాబాద్లో. రాఖీకని వెళ్ళారు. వాళ్ళని తీసుకురావడానికి కూడా నేను నెక్స్ట్ డే వెళ్ళాలి. ఎట్లాగో ఇటు కిరాయి కలిసి వస్తుంది, ప్లస్ వాళ్ళని కూడా నా వెహికల్లోనే తీసుకొచ్చినట్టు ఉంటుందని చెప్పేసి అందుకే 6కి వెళ్ళాను. ప్లస్ వాళ్ళ రిలేషన్స్ కూడా ఎట్లాగో వెళ్ళేటోనే. నేను మా అత్తవారింటికి అయితే వెళ్తున్నాను. ఇది పరేడ్ గ్రౌండ్ ఫ్లైఓవర్ అన్నమాట. నేను బేగంపేట వెళ్ళాలి. నేను మొత్తానికి మా వాళ్ళని తీసుకొని రిటర్న్ అయ్యాను. ఇది తార్నాక ఫ్లైఓవర్ అండి. ఈరోజైతే ట్రాఫిక్ ఫుల్గానే ఉంది. నా పిల్లలు, నా భార్య, నేను నలుగురం అయితే నా వెహికల్లో లాంగ్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎలాగో నేను బస్సుకి వెళ్ళి మళ్ళీ వాళ్ళని తీసుకురావడం అదేంటని చెప్పేసి 1 day వెయిట్ చేసి మరి వాళ్ళని తీసుకొస్తున్నా. నా పెద్ద కొడుకు అండి, నా భార్య, నా చిన్న కొడుకు కూడా ఉన్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అది చూడండి, అది స్వర్ణగిరి అన్నట్టు దూరంలో కనిపిస్తుంది. డ్రైవింగ్ చేస్తూ వీడియో తీయొద్దు కదండి. కాకపోతే రైట్ సైడ్ నా సైడే ఉందని చెప్పేసి నేను సరిగ్గా తీయలేకపోయినాను. కాకపోతే చాలామంది వెళ్ళొస్తారు, చాలా బాగుంటుందంట.